సింహరాశి వారి ఇంట్లో ఈ దేవుడి నీడ ఉంది. అతను మీ నుండి ఈ ఒక్క విషయాన్ని అడుగుతున్నాడు. పనులన్నీ వదిలేసి ముందుగా వీడియో చూడండి. అయితే ఏ దేవుడి నీడ సింహరాశి వారి ఇంట్లో తిరుగుతుంది? అలాగే అతను మీ నుండి ఏం ఆశిస్తున్నాడు? మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి? అలాగే సింహరాశి వారి యొక్క జాతకానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు సింహరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అయితే వీరు పరిస్థితులకు తగినట్లుగా చాకచక్యంగా వ్యవహరించే తెలివితేటలను కూడా కలిగి ఉంటారు. జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా సింహరాశి వారికి ఆ భగవంతుడు ప్రసాదిస్తూ ఉంటాడు. అయితే చాలా కాలంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఒకే రకంగా ఉండవు. అంటే మీ పరిస్థితులను బట్టి మీకు సమస్యలు వేరువేరుగా ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అప్పుల ఊపిలో కూరుకొనిపోయారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? కుటుంబ సభ్యులతో సఖ్యత లేక సతమతమవుతున్నారా? ఈ సమస్యలన్నింటి నుండి కూడా మీరు బయటపడే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క శక్తి నీడ మీ ఇంట్లో తిరుగుతుంది. మీ యొక్క జీవితంలో మీరు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు చూసి ఆ పరమశివుడు చలించిపోయాడు. మీకు మంచి రోజులు ప్రసాదించడానికి తను మీ ఇంట్లోకి వస్తున్నాడు. ఆ పరమశివుడి నీడ మీ ఇంటిపైన ఉంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాలను ప్రసాదించబోతున్నాడు. మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి ఆ పరమశివుడు మీకు విముక్తిని కల్పించదలుచుకున్నాడు. తను మీ నుండి ఆశిస్తుంది ఒకటి, అంటే మీరు దాన ధర్మాలు చేయండి. అంటే మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో, ఏ సహాయమైతే ఇతరులకు చేయగలిగే స్థితిలో ఉన్నారో ఆ సహాయాన్ని మీ చేతులతో మీరు ఇతర వ్యక్తులకి చేశారనుకోండి, పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు. అంటే మీరు చెయ్యగలిగినటువంటి సాయం ఎవరికైనా చేస్తే ఆ యొక్క పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఆ పరమశివుడు మీ యొక్క మంచితనాన్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలన్నీ కూడా చూపిస్తాడు. కాబట్టి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు ఎవరికి ఏ సహాయం చేయగలుగుతారో ఆ సహాయాన్ని చేయండి. మీ ఇల్లు వెతుకుని మీ యొక్క సహాయాన్ని అడుగుతూ ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, అది మీరు చెయ్యగలిగిన సహాయం అయితే కనుక ఖచ్చితంగా వారిని ఖాళీ చేతులతో వెనక్కి పంపించకండి. బాధతో, దుఃఖంతో వారు వెనుతిరిగి వెళ్లకూడదు. కాబట్టి సింహరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే మీరు దాన ధర్మాలు చేయటం, ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి సహాయం చేయటం, ఇదే పరమశివుడు మీ నుండి ఆశిస్తున్నాడు. ఆ పరమశివుడి యొక్క కోరిక మీరు నెరవేర్చగలిగితే మీ యొక్క జీవితంలో మీకు కష్టాల ఊపి నుండి బయటకు తీసుకుని వచ్చి మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల సుఖాలను ఆ పరమశివుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే సింహరాశి వారు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటి అంటే కనుక, మీ యొక్క మనస్తత్వం ఆ విధంగా నిజాయితీగా ఉండాలి. అంటే ఆ పరమశివుడు వచ్చి మాకు ఏదో చేస్తాడు అనే ఉద్దేశంతో మీకు ఇష్టం లేకపోయినా సరే ఇతరులకు సహాయం చేయటం కాదండి, మనస్ఫూర్తిగా సహాయం చేయాలి. అది మీ యొక్క నైజంగా, అలాగే మీ యొక్క అలవాటుగా మార్చుకోండి. మనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేసినప్పుడు ఆ పుణ్యఫలం ఎప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉంటుంది. మన యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో ఆ పుణ్యఫలం కారణంగా మనం ఎన్నో రకాల ప్రమాదాల నుండి బయటపడతాం, ఎన్నో రకాల కష్టాల నుండి బయటపడగలుగుతాం. సమస్యలకి పరిష్కారాలు కూడా ఖచ్చితంగా లభిస్తాయి. కాబట్టి సింహరాశివారు ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క మనస్తత్వంలో మార్పు రావాలి. నిజాయితీగా, మనస్ఫూర్తిగా ఒక్కరికి సహాయం చేసినప్పుడే ఆ పరమశివుడు మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి కష్టాల ఊబిలో నుండి మిమ్మల్ని బయట పడవేస్తాడు. మీరు ఎవరికైనా సరే సహాయం చేసినప్పుడు రెట్టింపు ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అనే విషయాన్ని సింహరాశి వ్యక్తులు గమనించాలి. మిగిలిన అంశాలు చూస్తే వీరి యొక్క జాతకం ప్రకారం
వీరి యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి అతి త్వరలో మీకు పరిష్కార మార్గాలైతే దొరకబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఇక మాకు ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అని ఒక నిశ్చయానికి వచ్చేశారు. అటువంటి సమస్యలకి కూడా మీకు ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి దొరకబోతున్నాయని చెప్పుకోవాలి. సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా అనారోగ్య సమస్యల నుండి ఆ పరమశివుడు మీకు విముక్తిని ప్రసాదించబోతున్నాడు. మీకున్నటువంటి సమస్య ఏదైనా సరే ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు. మీ యొక్క జీవితంలో ఇదివరకు చూడనటువంటి అత్యద్భుతమైన ఫలితాలను ఇక ముందు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధల నుండి మీకు విముక్తి లభించబోతుంది. అలాగే నాగదేవత యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోబోతున్నారు. నాగదేవతకి అంటే పాములకు హాని కలిగించే పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు. కొంతమంది ఏవైనా పాములు ఇంట్లోకి వచ్చినప్పుడు లేదా మీరు నిర్మానుష్య ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు పాము కనిపిస్తే కూడా దాన్ని వెంటాడి చంపేంత వరకు వదిలిపెట్టరు. వాటి దగ్గరికి వెళ్లి వాటిని చంపే ప్రయత్నం అస్సలు చేయకండి. వాటిని నిర్మానుష్య ప్రదేశాల్లో వదిలేసేయండి. అంతేకాని చంపించే ప్రయత్నం అస్సలు చేయకండి. అలాగే మీరు నాగుల చవితి, నాగుల పంచమి రోజుల్లో పుట్టకు పాలు పోసే సమయంలో కూడా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే కొంతమంది పుట్టలో పాలు డైరెక్ట్ గా పోసిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయకూడదండి. మీరు హాని తలపెట్టిన వారవుతారు. అంటే నాగదేవతకి మీరు కష్టాన్ని, బాధను కలిగించిన వారవుతారు. కాబట్టి మీరు పుట్ట దగ్గర ఒక మట్టి పాత్రను పెట్టి ఆ మట్టి పాత్రలో పాలు పోయండి. ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కొంతమంది వాటిని జార విడుచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో మీ ముందుకు వచ్చినటువంటి ప్రతి అవకాశం గురించి 1-4 సార్లు ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏకపక్ష నిర్ణయాలు కూడా మీకు మేలు చేయవు. అలాగే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అత్యుత్తమమైన ఫలితాలను పొందుకుంటారు. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆ పరమశివుడి యొక్క నీడ మీ పైన ఉంది, మీ ఇంట్లో ఉంది. కాబట్టి మీ నుండి ఒకటి ఆశిస్తున్నాడు. మీరు మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. మీరు నిజాయితీగా, మనస్ఫూర్తిగా ఇతరులకు సహాయం చేసినప్పుడు ఆ పరమశివుడు సంతోషిస్తాడు, మీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీకున్నటువంటి బాధలు, కష్టాల నుండి విముక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి సింహరాశి వారు ఈ విషయాన్ని గమనించాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మీకు మేలు చేస్తుంది. ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యారాధన మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.